పీసీఓఎస్ అనేది మహిళల్లో చాలా కామన్గా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. వాటి వల్ల ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం అవన్నీ చూస్తున్నాము. సో మనం వాటి గురించి తెలుసుకోవచ్చు, ఎంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి. నేను మీ డాక్టర్ గుండు నరేష్. సో పీసీఓఎస్ అనేది అదొక హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. సో ఫీమేల్స్లో మనకి అండాశయం ఉంటుంది. వాటిలో ఏమవుతుందంటే కొంతమందికి మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే పీరియడ్స్ అనేవి ఇరెగ్యులర్గా ఉంటాయి. అలాగే ఈ హార్మోన్స్ వల్ల ఏమవుతుందంటే బాడీ హెయిర్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అలాగే మొటిమలు రావడం కావచ్చు, స్కాల్ప్ మీద హెయిర్ అనేది తగ్గడం, అలాగే ఇందులో ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే పొట్ట రావడం కావచ్చు, వెయిట్ అనేది గెయిన్ అవ్వడం కావచ్చు, హార్మోన్ మెటబాలిజం అనేది సరిగా ఉండకపోవడం. సో అవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో వీటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చా? సో ముఖ్యంగా వీటి కారకాలు ఒకటి జెనెటిక్గా ఉండొచ్చు. కొంతమందికి వెయిట్ పెరగడం వల్ల ఉంటుంది. అందుకే అట్లీస్ట్ ఒక 5-10% వెయిట్ తగ్గించినప్పుడు ఈ లక్షణాలు బాగా తగ్గుతూ ఉంటాయి. అలాగే కొంతమంది హార్మోన్స్ లైక్ థైరాయిడ్ వల్ల కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అది సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అలాగే స్ట్రెస్ అవ్వచ్చు, కొంతమంది వాకింగ్ చేయకుండా అలా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ కూడా చాలామందికి డిలే అవ్వచ్చు. బట్ విత్ న్యూయర్ మెడికేషన్ వాటి వల్ల అండర్ గైనకాలజిస్ట్ గైడెన్స్ వల్ల ఇది ప్రెగ్నెన్సీ కూడా పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఈ వీడియో నచ్చినట్లయితే యూ కెన్ షేర్ టు ద ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.